నీకు జన్మనిస్తున్నా, కానీ నీకు చూపు ఇవ్వలేకపోతున్నా. ఎలా బతుకుతావో ఏం చేస్తావో నేనెరుగా. అయితే నువ్వో చరిత్ర కావాలి, చరిత్ర పుస్తకంలో నువ్వో పుట కావాలి అంటూ తోచినట్టుగా బ్రహ్మ ఈ కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ నుదుటిన ఓ రాత రాశాడు. అదేమిటి, అన్ని ఇంద్రియాల్లో అతి ముఖ్యమైన కంటి చూపును దూరం చేసి నువ్వో చరిత్ర సృష్టించాలి అంటున్నాడు ఈయన. అనుకోలేదు ఆ యువకుడు. చూడు మిస్టర్, భవిష్యత్తులో నువ్వేం కావాలి అనుకుంటున్నావని అడిగిన అబ్దుల్ కలాం ప్రశ్నకు నేను ఇప్పుడు మీరు కూర్చున్న సీట్లో కూర్చోవాలనుకుంటున్నా, ఈ దేశానికి రాష్ట్రపతిని కావాలనుకుంటున్నా అంటూ సమాధానమిచ్చి ఆ లెజెండ్ చేత దస్ ది స్పిరిట్ సభాష్ అనిపించుకున్న ఓ ధీరోదాత్తుడు శ్రీకాంత్ బొల్లా. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. శ్రీకాంత్ ఆకాశాన్ని చూసే అవకాశం లేకపోయినా ఆకాశమంత ఆత్మవిశ్వాసానికి అచ్చమైన మచ్చు తునుకగా నిలిచిన ఆ తెలుగింటి ముద్దుబిడ్డ జీవితం అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా అంతులేని నిరాశలోకి కూరుకుపోతున్న నేటి ఈ తరానికి ఇస్తున్న మెసేజ్ ఏమిటి తెలుసుకుందాం. చలో. So if you have vision, I'm sure you can swim against the tide. Whenever someone come to me and say, Shrikant, you can do nothing, I question the words and say, why I can't. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలంలోని సీతారామపురం గ్రామం. ఆ పల్లెలోని ఓ రైతింట్లో ఓ తల్లి ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంటికి వారసుడు పుట్టాడన్న సంతోషం అరక్షణంలో ఆవిరైపోయింది. పుట్టిన బిడ్డకు 2 కళ్ళు లేవు. ఇది విన్న కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. లేక పుట్టిన బిడ్డకు ఇంతటి దురవస్థ ఏమిటి అన్న దిగులు వారసుడు పుట్టాడన్న సంతోషాన్ని పటాపంచలు చేసింది. ఆ దిగుళ్లతో, కష్టాలతో తనకేం సంబంధం అన్నట్లుగా కాలం ముందుకు కదిలింది. నెలలు గడిచాయి. చూద్దాం, కొన్ని నెలలు దాటితే కళ్ళు తెరుచుకుంటాడేమో అన్న ఆశ కూడా అడియాసే అయిపోయింది. మేనరికపు వివాహం. నెలలు నిండిన వేళ ఆ తల్లిని ఆవరించినటువంటి ఆ టైఫాయిడ్ జ్వరం బిడ్డకు చూపును దూరం చేసిందని డాక్టర్లు అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మీరు కళ్ళు లేని ఈ బిడ్డను సాకడం కష్టం, ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చేయండంటూ బంధువులు, స్నేహితులు సలహా ఇచ్చారు. అయితే కన్నపేకు అందుకు నో అంది. ఆ కళ్ళు లేని బిడ్డను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవటం మొదలుపెట్టింది. శ్రీకాంత్ అనే పేరుతో పొడిబుడి అడుగులు వేసిన ఆ చిన్నారికి 5 ఏళ్లొచ్చాయి. పల్లె స్కూల్లో పెద్ద సారిని బతిమలాడి కళ్ళు కనపడిని ఆ బిడ్డను బడికి పంపారు తల్లిదండ్రులు. 2 కళ్ళు లేని వాడికి అఆలు ఎలా దిద్దించాలి? అది జరిగే పని కాదు. కాబట్టి శ్రీకాంత్ను టీచరు వెనక సీట్లో కూర్చోబెట్టారు. బిక్కమొహం వేసుకొని దిగులుగా కూర్చున్న ఆ చిన్నారిని చూసి జాలిపడటం తప్ప ఎవరు ఏం చేయలేకపోయారు. సంవత్సరాలు గడిచినా అక్షర ముక్క రాలేదు. స్కూల్కి టెన్షన్గా వెళ్లడం తప్ప 1వ ఎక్కం కూడా చెప్పేంత కూడా చదువు అవ్వలేదు. హైదరాబాద్లో అయితే బ్లైండ్ స్కూళ్ళుంటాయి, అక్కడ చేర్పించండి, 4 అక్షరముక్కలైనా వస్తాయని ఎవరో చెప్పడంతో శ్రీకాంత్ చదువు హైదరాబాద్కు మారింది. ఆ పరిణామమే ఆ పల్లె బిడ్డ జీవితంలో ఓ పెద్ద మలుపైంది. బ్రెయిలీ లిపితో చదువుకున్న శ్రీకాంత్ 10వ తరగతిలో 90% మార్కులు సాధించారు. అయితే ఇంటర్మీడియట్ చదువుకునేందుకు బోర్డు నో అంది. కళ్ళు లేని వారికి ఇంటర్మీడియట్ చదివే అవకాశం లేదంది. ఆ సమయంలో శ్రీకాంత్ పవర్ ఏమిటో, చదువులో అతనికున్న సత్తా ఏమిటో తెలిసిన స్వర్ణలత అనే ఉపాధ్యాయుని అతనికి అండగా నిలిచింది. కోర్టులో కేసు వేశారు. ఇంటర్ చదివేందుకు అవకాశం ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. స్వర్ణలత టీచర్ శ్రీకాంత్కు ఓ టేప్ రికార్డ్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పాఠాలను క్యాసెట్లోకి ఎక్కించింది. వాటి ద్వారా పాఠాలను విన్న శ్రీకాంత్ పరీక్షలు రాశాడు. ఇంటర్మీడియట్తో 98% మార్కులు సాధించాడు. ఏకంగా అతని కుటుంబాన్నే కాదు, బంధుమిత్రులనే కాదు, ఇంటర్మీడియట్ బోర్డునే ఉలిక్కిపడేలా చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ టార్గెట్ ఐఐటి ఎంట్రన్స్కు అప్లై చేశాడు. ఇండియాలోని 5 యూనివర్సిటీలు అతని అప్లికేషన్ను రిజెక్ట్ చేశాయి. అదే సమయంలో విదేశాల్లో వికలాంగులకు ఐఐటితో సమానమైన చదువు చదివే అవకాశం ఉందని ఎవరో చెప్పడంతో స్వర్ణలత టీచర్తో పాటు అతని స్నేహితులను ప్రోత్సహించారు. గో అహెడ్ అని అన్నారు. శ్రీకాంత్ అమెరికాలోని MIT ఎంట్రన్స్కు అప్లై చేశాడు. ఆ పోటీ పరీక్షల్లోని అద్భుతమైన ఫలితాలను కూడా సాధించాడు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని MIT దిగ్విజయంగా పూర్తి చేశాడు.
శ్రీకాంత్కు అమెరికాలోని పలు సంస్థలు లక్షల రూపాయలు నెల జీతంతో ఆఫర్లు ఇచ్చాయి. అయితే తన జన్మభూమిలోనే తన జీవితము గడవాలన్న ఉద్దేశంతో పాటు ఒక ఉద్యోగిగా కాదు, చదువు ఇచ్చిన జ్ఞానంతోటి ఓ ఫ్యాక్టరీ లాంటిది స్థాపించాలి. ఆ ఫ్యాక్టరీ లాభాల ఖజానా కావాలి. ఆ సక్సెస్ను తనతో పాటు విధి వంచనకు గురైన వారికి ఓ ఉపాధి బాటగా మారాలి అని డిసైడ్ అయ్యాడు. కట్ చేస్తే శ్రీకాంత్ నివాసం అమెరికా నుంచి హైదరాబాద్కు మారింది. ఆయన ఆలోచనకు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనిరాజు మద్దతు పలికారు. ఓ అద్భుత వ్యాపార ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో శ్రీకాంత్ అడుగు ముందుకు పడింది. ఆ అడుగు బొల్లాంత్ ఇండస్ట్రీస్ అయింది. డిస్పోజల్ యుటిలిటీస్ వ్యాపారంలో ఆ కంపెనీ ఓ తురుపు మొక్కగా మారింది. రవిమంతా అనే ఓ యంగ్ మ్యాన్ శ్రీకాంత్కు పార్ట్నర్ అయ్యారు. చక్కటి నాణ్యమైన ఉత్పత్తుల సృష్టి, తక్కువ లాభాపేక్ష 12 ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న బొల్లాంత్ ఇండస్ట్రీస్ను ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ ఉన్న ఓ వ్యాపార సంస్థగా తీర్చిదిద్దింది. వందలాది మంది దివ్యాంగుల ఉపాధికి మార్గమైంది. 4000 మంది దివ్యాంగులకు ఉచితంగా అక్షరభిక్ష పెట్టే ఓ ధార్మిక సంస్థగా రూపుదిద్దుకుంది. ఏకంగా ది ఇండియన్ బిజినెస్ టైకూన్ రతన్ టాటాను కూడా ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేసుకోగలిగింది. త్వరలో ఐపీలో లిస్టింగ్ కూడా వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఓ రికార్డు సృష్టికి తెరలేపగలిగింది. లోకల్ నుంచి గ్లోబల్ దాకా శ్రీకాంత్కు ఏకంగా 20కి పైగా అవార్డులను, రివార్డులను అందించింది. ఈ విశాల భారతావనికి రాష్ట్రపతి నయ్యి తీరుతా అంటున్న శ్రీకాంత్ బొల్ల జీవిత చరిత్ర బాలీవుడ్లో ఓ సందేశాత్మక చలనచిత్రంగా రూపొందిద్దుకుంది. కళ్ళు లేని ఓ యువకుడి జీవితం ఇలా భారతదేశ చరిత్ర పుటల్లో ఓ పుటగా మారింది. శ్రీకాంత్ ది గ్రేట్ అనక తప్పదనిపించింది. ఇప్పుడు చెప్పండి, జన్మనిచ్చిన ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, జన్మనిచ్చిన అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, చీకటి మాత్రమే చూడగలిగే అలాంటి వాడే ఇంత సాధిస్తే, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మనం ఆదుకునేవారు లేరు, అవకాశాలు లేవు అన్న నిరాశలో కూరుకుపోదామా? ఓ పల్లె బిడ్డ సంకల్పం ప్రపంచాన్నే జయించేంత బలమిచ్చిందన్న కళ్ళ ముందు కదలాడుతున్న నిజాన్ని చూసి విజయం వైపు అడుగులేసి సంకల్ప బలాన్ని సొంతం చేసుకుందామా? డెసిషన్ ఈజ్ యోర్స్.